హలో హాయ్ మనందరికీ ఇష్టమైన చికెన్ బిర్యానీ నా స్టైల్లో నేను రెడీ చేస్తున్నాను. ఎంతో స్పైసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసి 2 స్పూన్స్ నెయ్యి వేసి ఆల్ బిర్యానీ స్పైసెస్ వేసి అలానే ఆనియన్స్ వేసేసి బాగా వేయించుకొని 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అలా అల్లం పేస్ట్ స్మెల్ పోయేంత వరకు వేయించుకొని అలానే పచ్చిమిరపకాయలు వేయాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ కూడా వేయాలి. అలా బాగా వేయించుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత బాగా వాష్ చేసిన చికెన్ని దాంతో వేసేసి అలా కొద్దిసేపు వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనము కారం, ధనియాల పొడి, అలానే కొంచెం పసుపు, గరం మసాలా అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కొద్దిసేపు బాగా వేయించుకున్న తర్వాత హాఫ్ కప్ కర్డ్ కూడా వేసుకోవాలి. అలా కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోతుంది. అప్పటికే ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది. అలా ఎగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా 2 మినిట్స్ వదిలేయండి. అలానే సాల్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం రైస్ ఎంత తీసుకున్నామో దాని క్వాంటిటీ బట్టి వాటర్ కూడా తీసుకోవాలి. అలా 1 కప్ రైస్కి అయితే 2 గ్లాసెస్ వాటర్ పోసాను. అట్లా మనం ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి వాటర్ పోయాలి. అలా వాటర్ పోసేసి దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మనం కొత్తిమీర బాగా సన్నగా కోసుకొని దాంట్లో వేయాలి. అలా ఉడుకుతున్న సమయంలో మనం రైస్ ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే బాగా కడిగేసి అందులో ప్రెషర్ కుక్కర్లో వేసేయాలి. అలా దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత అయితే మూసి పెట్టేసేయండి. అలా ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఆఫ్ చేసేయండి. ఎంతో స్పైసీగా ఎంతో టేస్టీగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.